నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించిన పిఠాపురం నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు ఎస్వి గిరీష్ వర్మ. కాకినాడ 33వ డివిజన్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు ఎన్నికల ప్రచారం. సూపర్ 6 సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను గెలిపించాలని అభ్యర్థించిన కొండబాబు. కాకినాడ పార్లమెంట్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఓడించండి. బెట్టింగ్లను నిర్వహించి ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపించిన అనంతపురంకు చెందిన తల్లి కొడుకులు పసుపులేటి పద్మావతి, సందీప్ రాయల్. ఇక డీటెయిల్స్ చూస్తే, వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ఎస్సీ నాయకులు ఆకుమర్తి చిన్నామాదిగ తెలిపారు. కాకినాడ జీపీటీ ఎదురుగా రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ కార్యాలయంలో కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఎస్సీ నాయకులు ఆకుమర్తి చిన్నామాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుమర్తి చిన్నామాదిగ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలనలో దళితులకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. దళితులకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాకుండా దళితులకు మేలు చేసినట్లు ప్రచారాలు చేసుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజ్ఞతతో దళిత గిరిజనులు ఆలోచించాలని కోరారు. రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు దళితులకు చేసిందేమీ లేదన్నారు. దళితుల కార్పొరేషన్ ద్వారా సుమారు 72,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారని, ఒక ప్రక్క దళితులను హత్య చేసిన వారిని జగన్మోహన్ రెడ్డి పక్కన తిప్పుకుంటూ దళితులకు అండగా ఉంటామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మన భవిష్యత్ మనం కాపాడుకోవాలని ప్రజలు ఆలోచించి రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కై ప్రజలు ఏకం కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లభక్తుల అప్పారావు, ఎస్సీసెల్ సీనియర్ నాయకులు బచ్చల కామేష్, టీడీపీ నాయకులు కౌజు నెహ్రూ, కాకర్ల చలపతి, ఎజ్జల బాబ్జీ, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము ముందుకు వచ్చాము. అదే రకంగా మేము దళితులమైన మేము 2019 నుంచి 2024 వరకు మాకు జరిగినటువంటి అన్యాయం ఏ ప్రభుత్వంలోని కూడా జరగలేదు. ఉదాహరణకి 2014 నుంచి 2019 వరకు మరి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు మాకు అత్యధిక స్థాయిలో దళిత గిరిజనులకు మేలు కలిగింది. అప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు, ఆ ప్రభుత్వంలో కొద్దిగా వచ్చిందని మాలాంటి దళిత లీడర్లమైనా మేమంతా కలిపి ఇంకా అత్యధిక మేలు లేదన్నా కలుగుతాయేమో అన్న ఉద్దేశంతో మరి ఆ రోజు ఆ కూటమిని ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావడానికి దళితులమైన మేమంతా కూడా 95% అధిక శాతం ఓట్లేసి మరి మేము అధికారంలో తీసుకొచ్చిన మొదటి రోజు నుండే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన 4వ రోజునే ఈ రోజు ఇదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఇక్కడ సింగంపల్లిలో మామిడికాయ కోసాడని మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ వారిని హత్య చేసి దాన్ని ఉరి కింద చిత్రీకరించాలనే ఆలోచనతో చేయడం జరిగింది. మరి ఏదైతే దళితులు నా ఎస్సీలు నా మేనమామలు అంటూనే మరొక పక్క మరి మాకు దళితులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు రాకుండా అడ్డుకుంటూనే మరొక పక్క దళితుల పైన నిరంతరం దాడులు చేస్తే దాడులు చేసిన ముద్దాయిల్ని కూడా తిప్పుకుని దళితులకు మాకు తీవ్రంగా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈ రోజు చూస్తా ఉంటే ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్న వేళ మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మేము బయటకు వచ్చి కానీ మాట్లాడకపోతే నష్టపోయేది దళిత గిరిజనులు మాత్రమే, ముఖ్యంగా దళితులు మాత్రమే. మేము ఈ సమయంలో కానీ మాట్లాడకపోతే భవిష్యత్తు దళిత జాతి అంధకారంలోకి నెట్టవేయబడుతుంది. కాబట్టి మేము ముందుకు వచ్చి మీకు కొన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి కన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో కన్నబాబు గారి వల్ల ఇక్కడ మాకు దళితులకు మేలు కలిగింది ఒకటి కూడా లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు 2019 నుంచి 2024 వరకు మాకు
అన్ని నవరత్నాలతో పాటు మాకు చెప్పకండి అభివృద్ధి అంటే, అమ్మఒడి ఇచ్చారని చెప్పకండి అభివృద్ధి అంటే, ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పకండి అభివృద్ధి అంటే. మాకు దళితులకు ప్రత్యేకంగా ఒక పథకం అంటూ ఏదైనా ఉందా? మా వాళ్ళకు కార్పొరేషన్ పెట్టా ₹1 ఇచ్చావా? రల్లీలకు కార్పొరేషన్ పెట్టా ₹1 ఇచ్చావా? మాదిగలకు కార్పొరేషన్ పెట్టా ₹1 ఇచ్చావని అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు 72,000 కోట్ల రూపాయలు నిధులు దారి మళ్లించి మా ఆర్థిక అభివృద్ధికి అడ్డుకట్ట వేశాం. కమిషన్ ద్వారా మాకు దళితులకు అండగా నిలబడింది. అదే రకంగా 2014 నుంచి 2019 వరకు మరి క్రైస్తవులకి మేలు చేసింది ఎన్డీఏ కూటమి. మరి బైబిల్ పట్టుకుని ప్రచారం చేసినటువంటి విజయమ్మ గారు కానీ, బైబిల్ పట్టుకుని క్రైస్తవ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ 2019 నుంచి 2024 వరకు క్రైస్తవులకి ₹1 నిధులు ఇచ్చావా? చర్చల అభివృద్ధికి ₹1 నిధులు ఇచ్చావా? అదే 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే క్రైస్తవులకి మరి చర్చల అభివృద్ధికి ₹2 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఇచ్చిన చరిత్ర ఉంది ఎన్డీఏ కూటమికి. అప్పుడు బీజేపీ మద్దతు ఉంది కదా, అప్పుడు ముస్లిం రిజర్వేషన్ కొనసాగించారు కదా, అప్పుడు మైనారిటీలు మరి ఇక్కడ క్షేమంగానే ఉన్నారు కదా. ఏ రోజు కూడా అప్పుడు ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. కానీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ సిపిలో పనిచేసే కొంతమంది మరి కుహానా మేధావులు ఎన్డీఏ ప్రభుత్వం కానీ వస్తే క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయని, క్రైస్తవులు మాకు ఇల్లు అంటించేస్తారని, చర్చలు తగలబెడతారని చెప్పి ఒక విష ప్రచారం చేస్తున్నారు. ఆ విష ప్రచారం నేను తిప్పు కొడతా ఉన్నాను. నేను 2014 నుంచి 2019 మధ్య జరగలేనప్పుడు నీ 2019 నుంచి 2024లో దాడులు మరి జరిగినాయి కదా, ఇక్కడే కదా ఆత్రేయపురంలో, ఇక్కడ పక్కనే చర్చి తగలబెడితే మరి వారిని నువ్వు అరెస్ట్ చేసావా? అదే రకంగా ఇక్కడ రాజమండ్రిలో బాప్తిసం తీసుకుంటే వారిని అడ్డుకున్నావు కదా, మరి అదే విజయవాడలో బాప్తిసం తీసుకుంటే వారికి అవకాశం లేకుండా చేసావు కదా. మరి మనం చూస్తా ఉంటే నువ్వు ఏదైతే బైబిల్ పట్టుకుని ప్రచారం చేసుకుని క్రైస్తవ ముఖ్యమంత్రి అనుకున్నా, నీ పాలనలోనే క్రైస్తవుల మీద దాడులు జరిగినాయి, క్రైస్తవ చర్చలు తగలబడ్డాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కానీ దళితులంతా ఐక్యంగా ఆలోచించకపోతే భవిష్యత్తులో దళితులకు మరింత ప్రమాదం. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి తరపున కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బెట్టింగ్లను నిర్వహించి ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడని, అటువంటి వ్యక్తిని కాకినాడ ప్రజలు చిత్తుగా ఓడించాలని అనంతపురంకు చెందిన పసుపులెట్టి పద్మావతి, పసుపులెట్టి సందీప్ రాయల్ కోరారు. బుధవారం కాకినాడలోని ఓ హోటల్లో పసుపులెట్టి సందీప్ రాయల్, పసుపులెట్టి పద్మావతి మాట్లాడుతూ తాను పవన్ మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జిగా వ్యవహరించేవారినని, అప్పుడు ఉదయ్ తీరు నచ్చక ఎన్నోసార్లు జనసేన అధినేత పవన్ దృష్టికి తీసుకువెళ్లినా ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఉదయ్ మహిళలను దుర్భాషలాడేవాడని, దాన్ని తాను మందలించడంతో తనను పార్టీ కార్యాలయం నుంచి తొలగింపు చేసినట్లు సందీప్ చెప్పారు. అలాగే అతని వల్ల సుమారు 42 మంది ఉద్యోగులు తొలగింపు చేసేలా చేశారని అన్నారు. ఉదయ్ నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలన్నీ తప్పుడు పత్రాలతో నిర్వహిస్తారని, ప్రభుత్వానికి కూడా ట్యాక్సులను ఎగ్గొడతారని అన్నారు. అంతేగాక అతనిపై దుబాయ్లో కేసులు కూడా నమోదైందని ఆరోపించారు. గతేడాది జూన్ 12న హైదరాబాద్ పార్టీ కార్యాలయం తగలపెట్టడంలో తంగెళ్ల కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లనీయకుండా ఎంతో మంచిగా వ్యవహరించేవారని అన్నారు. ఉదయ్ ఆది నుంచి బ్లాక్ మెయిల్ చేసే విధానం కలిగి ఉన్నాడని సందీప్ చెప్పారు. కాకినాడ ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని సందీప్ సూచించారు. ఉదయ్ ప్రవర్తిస్తున్న తీరు వల్ల అతను మహిళల పట్ల వ్యవహరించే విధానం, అతను చెప్పే మాటలకు చాలా తేడా ఉందన్నారు. అందువల్ల కాకినాడ పార్లమెంట్ తరపున అభ్యర్థిని మంచివాణ్ణి ఎంపిక చేసుకోవాలని వారు సూచించారు. ఉదయ్ గురించి ఎన్నో విషయాలు తెలిసినా జనసేనాని పవన్ అతన్ని నమ్మడం చాలా బాధాకరమని తల్లి, కొడుకులు సందీప్, పద్మావతులు వెల్లడించారు. పనిచేసేటవాడిని కానీ ఉదయ్ అనే వ్యక్తి ఎవరూ ఉండకూడదు, అతనే ఉండాలి అనే ఉద్దేశంతో అతని ఆగడాలు, అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకోవడం కోసం సాక్షాత్తు 42 మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ స్పీచ్ లో మాట్లాడుతున్నాడు అతను, మేము యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తానంటున్నాడు. అంటే ఒక 42 మంది జీవితాలను నాశనం చేసిన ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ లో యువతకి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉంటారు. అందులో మన 42 మందిని తీసేసిన వ్యక్తుల్లో 33 మంది కూడా కాపు సమాజం కూడా మేము ఈరోజు తెలియజేస్తాం. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ ఒంటిమామిడి జంక్షన్ వద్ద క్లబ్ కోశాధికారి అలై కొత్త శ్రీరాములు రత్న మెడికల్ షాప్ వార్షికోత్సవం సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ ఎక్స్టెన్షన్ చైర్మన్ అలీ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, ఈ వేడికి తట్టుకోవాలంటే తరచూ మంచినీరు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవడం చాలా అవసరమని, ఇటువంటి సమయంలో చలివేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ చేసి బాటసారుల దాహార్తిని తీర్చడం చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. అలాగే ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, 13న జరగబోయే ప్రజాస్వామ్య పండుగలు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు. అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ క్లబ్స్ అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తోందని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్యామల, దివ్యేష్, అలైవనం ఉపేంద్రనాథ్, శ్రీను, చోటు తదితరులు పాల్గొన్నారు. స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ కాకినాడ ట్రెజరర్ అయిన కొత్త శ్రీరాములు గారి అధ్యక్షతన మరి ఈ రోజుని మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రత్న మెడికల్స్ ఏర్పాటు చేసి మరి ఈరోజు ఓపెనింగ్ డే సందర్భంగా మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి వాతావరణంలో మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చాలా ముఖ్యం. మరి అనేక మంది మరి ఎండకు తీవ్రతను తట్టుకోలేక ఆడుతున్నారు. అలాంటి సమయంలో మరి మజ్జిగ కార్యక్రమం చాలా ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి కొత్త శ్రీరాములు గారికి ప్రత్యేకమైన అభినందనలు. అలయన్స్ క్లబ్ ఆఫ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రత్న మెడికల్స్ ఇవాళ ఓపెనింగ్ డే సందర్భంగా ఈరోజు మా కొత్త శ్రీరాములు గారు, మా క్లబ్ కొత్త శ్రీరాములు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం దాహార్తలకు. ఈ ఎండలు రోజు 40-42 డిగ్రీలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మజ్జిగ పంపిణీ అనేది దాహార్తలకు చాలా అవసరం. అంచేత ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అలాగే ప్రతి చోట ఈ కార్యక్రమాలు పెట్టడానికి అలయన్స్ క్లబ్ ద్వారా మేము ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా రేపు 13వ తారీఖుని ఈ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోండి. మన భారతదేశ గౌరవాన్ని కాపాడండి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోండి. ముఖ్యంగా యువత, ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.